బాబు सेंट्री करा बाकी कर विसर्ज ఇక్కడ వచ్చిన అందరికీ మంచి కార్యక్రమంకి ఆచంట పోలీస్ స్టేషన్ ఇనాగరేషన్ ఈరోజు జరిగింది. మోడర్నైజేషన్ ఆఫ్ ఇండియన్ పోలీస్ ప్రాజెక్ట్ కింద ఈ డిపార్ట్మెంట్ పోలీస్ స్టేషన్ 2018 ఫౌండేషన్ స్టోన్ పెట్టేసి జరిగింది. తర్వాత ఈరోజు ఈ ఇనాగరేషన్ జరిగింది. ఫర్ దాట్ థ్యాంక్ఫుల్ ఆనరబుల్ సీఎం మన మినిస్టర్ గారు, మన డీజీ గారు, మన ఐజీ గారు అండ్ ఇక్కడ నేను అది మన ఎమ్మెల్యే గారు హూ హెస్ టేకెన్ లాట్ ఆఫ్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ దిస్ ప్రాజెక్ట్. ఈ రోజు ఇది కంప్లీట్ చేసి ఇప్పటి నుంచి ఆచంట పోలీస్ స్టేషన్ కొత్త బిల్డింగ్లో ఈ రోజు నుంచి మన సైన్ వెస్ట్ గోదావరి పోలీస్ ఆచంట పోలీస్ ఇప్పటి నుంచి బెటర్గా సర్వీస్ చేస్తారు. ఇప్పుడు చూస్తే పాత బిల్డింగ్ రెంటెడ్ బిల్డింగ్ ఇట్ వాజ్ నాట్ ఇన్ గుడ్ కండిషన్. అక్కడ పబ్లిక్కి మన వాళ్ళకి కూడా చాలా ఇబ్బంది ఉంది. ఈ రోజు నుంచి ఇది మంచి బిల్డింగ్ వచ్చేస్తే బెటర్ ఫర్ పబ్లిక్ అండ్ ఫర్ అవర్ పోలీస్ ఆల్సో. ఈ రోజు వచ్చిన అందరూ అధికారికి వచ్చారు, ఎమ్మెల్యే భీమవరం ఎమ్మెల్సీస్ వచ్చారు, ఇక్కడ ఎమ్మెల్సీ చైర్మన్ చిరాజు గారు వచ్చారు. అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. ఈరోజు నుంచి ఇంకా స్ట్రాంగ్ పోలీసింగ్ స్టార్ట్ చేసి ఫర్ దాట్ అగైన్ ఐ వాంట్ థ్యాంక్ ముఖ్యమంత్రి ఎమ్మెల్యే గారికి, గారికి ఇన్వెస్టింగ్ లాట్ ఆఫ్
ensure that the police station is upgraded. Thank you so much. ఏదైతే ఆచరణ నియోజకవర్గానికి కావాల్సిన మౌలిక సదుపాయాల్లో పోలీస్ స్టేషన్ కూడా ప్రధానమైన భావిస్తాం. ఆ రకంగానే పెరుమడ పట్టణానికి సంబంధించిన పోలీస్ స్టేషన్ సర్కిల్ ఆఫీస్ కూడా గత రోజుల్లో శాంక్షన్ చేసి కట్టించాం. తదుపరి గూడూరు ఈ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ పోలీస్ స్టేషన్ కూడా మనం కొత్త భవనాన్ని కట్టించి ప్రారంభించాం. ఈరోజు ఆచరణ ప్రారంభించుకున్నాం. భవిష్యత్తులో పెరుమట స్టేషన్కి సంబంధించిన ఒక మౌలికమైన ఈ మండలాలతో 4వ మండలాలు కూడా ఈ కార్యక్రమం చేయవలసిన పరిస్థితి ఉంది. డెఫినెట్గా ఆ కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం దగ్గర తీసుకెళ్ళి వసతిని కల్పించాలి. పోలీసు యొక్క సిబ్బంది పనిచేయడానికి, వాతావరణం క్రియేట్ చేయడానికి, వారికి సదుపాయంతో పాటు వారి యొక్క నియంత్రణ అవసరం ఎప్పటికప్పుడు కావాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. ఆచరణలో చూసినట్లయితే క్రైమ్ రేట్ పెరగకుండా చూడడం కోసం సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ కానీ, సర్కిల్ ఇన్స్పెక్టర్, లోకల్ సర్కిల్ కానీ తీసుకున్న ఒక సీసీ ఫుటేజ్ని పెట్టుకుని గ్రామంలో ప్రధాన కూడల్లో పెట్టాలని ఆలోచన చేసినప్పుడు మనం వర్తక సంఘాలు కానీ ఇతర కానీ సపోర్ట్ చేసిన సందర్భంగా వారికి కూడా హృదయపరంగా అభినందిస్తూ ఉన్నాను.